ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జోని విత్ జీసస్. ఈరోజు వాక్య ధ్యానంలో సేవకులకు వయస్సు పరిమితి ఉందా అన్న విషయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండము 8వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు నేను చదివి వినిపిస్తాను. 25 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గల ప్రతి వాడును ప్రత్యక్ష గుడారము యొక్క సేవలో పని చేయుటకు రావలను. అయితే 50 ఏండ్లు వయసు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలను. వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్ష గుడారములో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలను కానీ పని చేయవలదు. చూడండి, ఇక్కడ దేవుడు లేవీయులకు ఒక కట్టడను విధించిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే వారు ప్రత్యక్ష గుడారములో సేవ చేయుటకు ఒక వయస్సు పరిమితిని దేవుడు ఇక్కడ నిర్ణయించాడు. ప్రారంభ వయసు 25 సంవత్సరాలు, ముగింపు వయసు 50 సంవత్సరాలుగా దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే ఈ ప్రారంభ వయసు విషయానికి వచ్చేటోకి అప్పుడున్న పరిస్థితుల కారణంగా లేకపోతే కాలాల కారణంగా ఒక్కొక్క కాలంలో అది మార్పు చేయబడింది. కొన్ని కాలాలలో 20 సంవత్సరాలు గాను, 25 సంవత్సరాలు గాను, 30 సంవత్సరాలు గాను అది ఉండింది. అయితే ఇక్కడున్న సందర్భంలో దేవుడు చెప్తున్నాడు, ప్రత్యక్ష గుడారములో లేవీయులు సేవ చేయుటకు ప్రారంభ వయసు 25 సంవత్సరాలు అని దేవుడు చెప్తున్నాడు. ముగింపు వయసు 50 సంవత్సరాలని దేవుడు చెప్తున్నాడు. అయితే ఎందుకు దేవుడు చెప్పాడు ఈ పరిమితి అనేది మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ప్రారంభ వయసు 25 సంవత్సరాలు అంటే దేవుని పని చేయుటకు కూడా ఒక మెచ్యూరిటీ అవసరమై ఉన్నది, అలాగే ఒక పరిణితి అవసరమై ఉన్నది. కాబట్టి ఈ 25 ఏళ్ళను ప్రారంభ వయసుగా దేవుడు నిర్ణయించాడు. అలాగే ముగింపు వయసు విషయానికి వచ్చేటోకి 50 సంవత్సరాలని దేవుడు చెప్తున్నాడు. మరి 50 సంవత్సరాల్లో ముగింపు వయసు దేవుడు ఎందుకు పెట్టాడంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ చూడండి, ఈ యూదుల యాజక విధానము ఎలా ఉంటుందంటే చాలా శారీరక శ్రమ దాంట్లో ఉంటుంది. అదేదో చాలా సులువుగా చేసే పని కాదు, ఫిజికల్ లేబర్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎందుకంటే చాలా బలి అర్పణలు రోజు జరుగుతూ ఉంటాయి. పశువులనేంటి, గొర్రెలనేంటి, ఇతర జంతువులను వధించటము, వాటి వ్యర్థాలను తీసి పాడేయటము, శుభ్రం చేయటము, ఈ రకంగా శారీరకంగా పని చేయవలసిన అవసరము, కష్టపడవలసిన అవసరము, ఫిజికల్ లేబర్ వారి యొక్క యాజకత్వ క్రమంలో ఎక్కువగా ఉంటుంది. అందుకని 50 సంవత్సరాలను ముగింపు వయసుగా దేవుడు నిర్ణయించాడు. ఎందుకంటే 50 సంవత్సరాల తర్వాత ఒక మనిషి అంత ఫిట్గా, ఆరోగ్యంగా, ఇంకా చెప్పాలంటే గట్టిగా ఉండడు. శారీరక శ్రమ కలిగిన పనులు చేయుటలో కొంచెం ఇబ్బంది పడతాడు. కాబట్టి ఆ పరిమితిని విధించాడు అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా 26వ వచనం చూసినట్లయితే మనం 50 సంవత్సరాల తర్వాత అతడు సేవ చేయటం మానే అవసరం లేదు. అంటే ప్రత్యక్షంగా సేవలో ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు, కానీ సహాయకులుగా ఉండవచ్చు. ఇంకా చెప్పాలంటే అడ్వైజరీ రోల్స్, ఈ సలహాదారులుగా కూడా వారు ఉండవచ్చు అని దేవుని వాక్యం ఇక్కడ మనకి తేటగా తెలియజేస్తోంది. అయితే ఇప్పుడున్న విషయం ఏమిటంటే ఇదంతా కూడా లేవీయులకు దేవుడు విధించిన కట్టడ. మరి ఈ రోజుల్లో సేవకులకు, పాస్టర్లకు, దైవజనులకు ఈ వయోపరిమితి, వయసు పరిమితి ఉందా అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ రోజుల్లో ఏ పరిమితి లేదు. ఆరోగ్యం సహకరించినట్లయితే మనం దేవుని మాటను శ్రద్ధగా వింటున్నాము, లేకపోతే ఆయన చిత్తాన్ని నిర్వర్తిస్తున్నాము అన్న నమ్మకం మనకుంటే ఆఖరి రోజు వరకు కూడా ఆయన సేవకులుగా మనం కొనసాగవచ్చు. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి సేవకుడు కూడా తను ఈ భూమి మీద తన సేవ చేసే కాలము ముగిసిపోయే లోపు పౌలు వలె ఖచ్చితంగా ఒక తిమోతినైనా తయారు చేయవలసిన అవసరం ఉన్నది. చూడండి, సేవకు ఎప్పుడు ఆ పరిణితి చెందుతాడంటే, ఎప్పుడు దానికి పరిపూర్ణత వస్తుందంటే అనేక మంది సేవకులను తాను తయారు చేసినప్పుడే పరిపూర్ణత వస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తిమోతి వంటి సేవకులను, అనేక మందిని తయారు చేసే సేవా విధానాన్ని మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక విత్తనం ఉంది, విత్తనము విత్తిన తర్వాత అది మహావృక్షముగా మారుతుంది, దానికి చాలా ఫలాలు వస్తాయి. మళ్ళీ ఆ ఫలాలలోని విత్తనాలను జల్లినట్టయితే ఇంకా చాలా మొక్కలు
మొక్కలు అలాగే చెట్లు ఆవిర్భవిస్తాయి. అలాగే సేవా క్రమం కూడా ఆ రకంగా జరగాల్సిన అవసరం ఉంది. తిమోతి లాంటి సేవకులను చనిపోయేలోపు ఖచ్చితంగా ఒక సేవకుడు తయారు చేయవలసిన అవసరం ఉంది. దాని ద్వారా సేవ మరింతగా వృద్ధి చెందుతుంది అన్న విషయాన్ని మనం గమనించవలసిన అవసరత ఉన్నది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మానవ పరిచయం కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశమును దీవించునుగాక. ఆమెన్.